హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈ రోజు నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉగ్గాని షేర్ చేయబోతున్నాను. దీనిని మరమరాల పులిహార అని కూడా అంటారు. ఉగ్గాని రెసిపీ కోసం నేను ఇక్కడ 2 గ్లాసులు మరమరాలు తీసుకున్నాను. అంటే సుమారుగా ఇవి 150 గ్రామ్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ఈ మరమరాలు శుభ్రంగా కడుక్కొని వీటిని పిండి గట్టిగా పిండేసేసి వేరే గిన్నెలోకి వీటిని తీసుకుందాము. ఇలా మరమరాలన్నీ ఒక గట్టిగా పిండుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దీనిలో 2 స్పూన్లు శనగలు, వేయించిన శనగపప్పు, అలాగే 1 స్పూన్ నువ్వులు తీసుకొని వీటిని మెత్తని పౌడర్ లాగా చేసుకుందాము కదా. ఇలా మెత్తని పౌడర్, దీన్ని ఉగ్గాని పౌడర్ అంటారు. దీన్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో 1 స్పూన్ తాలింపు గింజలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన టొమాటోస్ 2 వేసుకుంటున్నాను నేను, చిన్నవి. ఈ టొమాటోస్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీని మీద మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుందాము. 2 మినిట్స్ కి చూడండి, టమాటాలు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినాయి. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టొమాటో మొత్తం కుక్ అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని వీటిని ఒకసారి కలిపేసి 1 నిమిషం ఉడకనిద్దాము. ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న మరమరాలు, అలాగే ఈ శనగపప్పు, నువ్వుల పొడి వేసుకొని వీటిని బాగా కలుపుకుందాము. కిందకి పైకి అన్నిటి పట్టేటట్టుగా ఇలా అన్ని కలుపుకున్న తర్వాత దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక అరచెక్క నిమ్మకాయ కూడా కలుపుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇలా అన్ని వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని జస్ట్ ఒక 1 మినిట్ ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో వేడి వేడిగా మనకి ఈ మరమరాల పులిహార లేకపోతే ఉగ్గాని మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ మరమరాల పులిహార ఎంతో సింపుల్ గా మనకి వేడి వేడిగా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.